సింపుల్గా ఈజీగా చేసే మటన్ గ్రేవీ అండి, మటన్ రెసిపీ అండి. అండి ఈరోజు సింపుల్గా మటన్ మ్యారినేట్ చేసి మటన్ రెసిపీ చేసేద్దాము. ముందుగా దీంట్లో కారం వేద్దాము, తర్వాత కొద్దిగా పసుపు వేసేద్దాము, మసాలా వేసేద్దాము, తర్వాత నెక్స్ట్ సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకున్నాము, కొద్దిగా పేస్ట్ మిక్సీ, ధనియాల పొడి, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, నెక్స్ట్ వచ్చేసి యాలకులు, ఇది మిశ్రమాన్ని కొద్దిగా దీంట్లో వేసేద్దాం. వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేద్దామండి. అలాగే కొద్దిగా పెరుగు వేసేద్దామండి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందామండి. పీసెస్కు బాగా పీసెస్కు అన్ని విధంగా మనము బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్క పెట్టుకోవాలి. పక్క పెట్టుకుంటే బాగా మనకి ఉప్పు, కారం, మసాలా బాగా పీసెస్కు, మటన్ పీసెస్కు బాగా అంటుకుంటుంది అన్నమాట. దీన్ని పక్క పెట్టుకుందాము. ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేద్దామండి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుందామండి. ఫ్రెష్గా తయారు చేసుకోండి, బాగా ఫ్రెష్గా తయారు చేస్తే మనకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనము దీన్ని పేస్ట్తో పచ్చగా నూరుకుందాం. ఈ విధంగా మనం పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు రెసిపీ చేసేద్దాము. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ పెట్టుకుని ఒక ఆయిల్ వేసేద్దాం సరిపడా. దాంట్లో నెక్స్ట్ ఇప్పుడు మనము షాజీరాని వేసుకుందామండి. వేసుకొని నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసుకుందాము. కొద్దిగా హీట్ అయ్యాక ఆనియన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు కట్ చేసినటువంటి ఆనియన్ వేసేద్దాము. దీంట్లో సరిపడా ఉప్పు వేసేసుకున్నాము. దాంట్లో వేసేసాం కాబట్టి కొద్దిగా వేసేద్దాము. ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. సింపుల్ చేస్తే త్వరగా ఈజీగా కూడా అయిపోతుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆనియన్స్ వేసేద్దామండి. నెక్స్ట్ వేసేద్దాం కదా, కొద్దిగా ఆనియన్స్ మగ్గాలి. నెక్స్ట్ టమాటోస్ని వేసేద్దాం. సరిపడా పసుపు, కొద్దిగా కారం కూడా వేసేసాము. కొద్దిగా వేసుకుంటాం. దాంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టినాం కాబట్టి మనం కారం కొద్దిగా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకోవాలి.
సో బాగా మగ్గాలి దీంట్లో. నెక్స్ట్ మనము పచ్చగా దంచుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే సో కొద్దిగా బాగా మగ్గుతుందండి ఇది. ఇప్పుడు మనము దీంట్లో మ్యారినేట్ చేసినట్టు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేద్దాము. వేసేద్దామండి. మగ్గినండి మనం మ్యారినేట్ చేసినటువంటి మటన్ను వేసేద్దాము. ఇప్పుడు మనము మిక్సీ పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి, వెల్లుల్లి, యాలకులు, మసాలాని పెట్టుకున్నటువంటి పేస్ట్ని దీంట్లో వేసేద్దామండి. వేసేసి బాగా కలుపుకుంటామండి. మటన్ బాగా ఉడుకుతుందండి. దీంట్లో కొన్ని వాటర్ వేసేసుకుందాము. మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి దాంట్లోనే కొద్ది వాటర్ వేసేసుకుందాం. అది ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా మనము టేస్టీ కోసం, చిక్కదనం కోసం గోధుమ పిండి కలిపినటువంటి వాటర్ అండి వేసేసి బాగా కలుపుకొని ఒక విజిల్ పెట్టేసుకున్నామండి. ఇప్పుడు దీనికి ఇప్పుడు విజిల్ పెట్టేసుకున్నాము. ఒక 10 విజిల్స్ అండి. మటన్ కాబట్టి త్వరగా ఉడకదు కాబట్టి మనము బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాము మన మటన్ గ్రేవీ ఎంతవరకు వచ్చిందో. ఓకే, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో మనము కస్తూరి మేతిని యాడ్ చేసుకున్నాము. కస్తూరి మేతి వేస్తారు. ఒక 5 మినిట్స్ అట్లా బాగా కుక్ చేసుకోవాలండి. అప్పుడు దానికి ఫ్లేవర్ అటువంటిది మనకి మటన్ గ్రేవీకి అంటుకుంటుంది. ఓకేనండి, మటన్ మనం వేసినటువంటి కసూరి మెత్తిని కూడా బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకుంటే మన మటన్ గ్రేవీ సింపుల్గా చేసి ఈజీగా చేసే మటన్ గ్రేవీ రెడీ అవుతుందండి. మీరు ట్రై చేయండి మళ్ళీ ఇలాంటి రెసిపీని. ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉండే రెసిపీ. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ వ్లాగ్స్ 777 అండి.